వచ్చేంత వరకు అయితే మనం మిక్సీలో వేసేసుకొని ఉండలు కట్టేసుకోవడమే. ఈ ఉండలు కట్టేసుకున్న తర్వాత మనము దోసపిండి బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. ఆ దోసపిండి బ్యాటర్లో ఏమేమి వేసుకోవాలంటే సాల్ట్ వేసేసుకోవాలి. ఒక సాల్ట్ కొంచెం వేసేసుకొని తగినంత సోడా ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట. సోడా ఉప్పు ఎందుకంటే పైన పొంగడానికి పూర్ణం అనేది పొంగితేనే చాలా బాగుంటుంది. సో సోడా ఉప్పు వేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనము ఈ పూర్ణం ఏదైతే ఉంటుందో అది డిప్ చేసేసుకొని పిండిలో ఆయిల్లో వేసేసుకోవడమే. ఆయిల్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఇది పూర్ణం అనేది డిప్ చేసేసుకొని ఇలా చూపిస్తున్నాం కదండి. సో ఇలా డిప్ చేసేసుకొని వేసేసుకోవడమే. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు. హై ఫ్లేమ్లో ఉన్నా సరే మనం ఒకసారి చెక్ చేసుకోవాలి.